ఆడపిల్ల పుట్టింది మనకేంటి తలుగోరు ఎవరు పెడతాడు అని కంగారు పడక్కర్లేదు. ఆడపిల్ల పుట్టింది అంటే నీకు కన్యాదానం చేస్తూనే నీ యొక్క మోక్షం వస్తుంది. అంత సులువైన మార్గం చెప్పేశారు భగవంతుడు. చాలామందికి 2 ఆడపిల్లలు 3 ఆడపిల్లలు ఉంటారు, 3 సంతానం ఉంటారు. ఏంటి బాబు కంగారు పడుకుంటారు. మగపిల్లలు ఉన్న వాళ్ళని చూసి అయ్యో వాళ్ళకి మగపిల్లలు ఉన్నారు మనకు లేరు, మనమేం దత్తత తెచ్చుకోవాలి, మగపిల్లలు లేరు కదా, ఏదో కొత్త అంటే పూర్వకాలంలో కూడా ఉంది దత్తత తీసుకోవడం అని ఉందాం లేదని అన్ను. దానికి ఒక సాంప్రదాయం ఉంది, పద్ధతి అంతా ఉంది, తీసుకునేది ఉంది. అదంతా ఒక విశేషమైన స్థితి. దత్తత తీసుకుని సంతానం ఉంటుంది, అలాంటి సంతానం ఉంటుందా కూడా పంచభావం చెప్తుంది. ఓకే, ఆడపిల్లలు ఉన్నారు మగపిల్లలు లేరు, ఆడపిల్లలు ఉంది మనకి ఎలాగా అన్నదానికి కన్యాదానం చేసేటప్పుడు ఎప్పుడైతే కన్యను దానం చేస్తున్నామో పరమేశ్వరుడుగా భావించి అల్లుడిని ఆయన పాదాలకు కడిగి అమ్మాయిని ఇస్తున్నప్పుడు, అంటే ఆ పరమేశ్వరుడు అర్పిస్తున్నప్పుడు నీది అని ఒక వస్తువుని నీ గర్భంలో, అంటే తల్లి గర్భంలో వచ్చి నీది, ఇది నీ సొంతం, నీది నీ సొంతం కాదు, నా బిడ్డ అని అంటాం. ఆ బిడ్డను ఎప్పుడైతే ఆ పరమేశ్వరుడు అర్పిస్తున్నామో అల్లుడిని పరమేశ్వరుడుగా భావించి లేకపోతే విష్ణు స్వరూపంగా భావించాలి మనం ఇస్తాము. అక్కడ ఆ దానం ఇస్తూనే నీకు మోక్షం వచ్చేస్తుంది. అంచేత ఆడపిల్లల్ని కన్యాదానం చేయడం చాలా జాగ్రత్తగా చేయాలన్నమాట. అంకురార్పణ చేస్తారు, ఇవన్నీ ఏంటి కూడా మన పెద్దవాళ్ళందరూ పిలిచి చేస్తారు. ఇవన్నీ ఎందుకు చేస్తారంటే అందరి ముందు సమక్షంలో నేను మీ అందరి సాక్షిగా ఈ కన్యాదానం చేస్తున్నాను, ఆ భగవంతుడికి అర్పిస్తున్నాడు భావిస్తే నీకు మోక్షం వచ్చేసినట్టే. ఇంక మరి జన్మ అవసరం లేదు, ఈ గేమ్ కార్యం చేయట్లేదు. రామకృష్ణ అనుకుంటే అయిపోయింది కదంతా. అంత విశేషంగా పంచమభావంలో మగపిల్లడు పుడితే ఎలాగా, ఆడపిల్ల పుడితే ఎలాగా అని చెప్తాం. ఇంత ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ 5th హౌస్. మన జీవన విధానం చెప్పేసేది 5th హౌసే. దీన్ని కరెక్షన్ చేసుకుంటే మొత్తం జీవితం అంతా మనకు మార్పు కనబడుతుంది. ఫలితం అంతా 5th హౌస్ అనేది కనబడుతుంది. అష్టైశ్వర్య భోగభాగ్యాలు ఇచ్చేది 5th హౌసే. అయితే ఈ మంత్ర సాధన చేసేవాడికి, సాధకుడికి, ఉపాసకుడికి అందరికీ 5th హౌసే ఇంపార్టెంట్. సాధకుడు మంత్ర సాధన ఎందుకు చేస్తాడు? మోక్షం కోసమే కదా. అది కూడా 5th హౌసే. 5th హౌస్ సరిగ్గా లేకపోతే సాధకుడు సాధన సరిగ్గా చేయలేడు.